వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణ పుర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులను సూచించిన ఎమ్మెల్యే జీవి. 9న జంతర్ మంతర్ ధర్నాను జయప్రదం చేయండి. వినుకొండ పట్టణ పుర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే 3 సింకర చెరువులను సాగర్ జలాలతో నింపగా సోమవారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మున్సిపల్ అధికారులతో కలిసి చెరువులను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజలు త్రాగునీటికి పడుతున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి నాగార్జున సాగర్ డ్యాం డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పటికీ కుడి కాలువకు తాగునీటిని విడుదల చేసి ప్రజలను ఆదుకున్నాడని తెలిపారు. సాగర్ జలాలు విడుదల చేసేందుకు ఇరిగేషన్, మున్సిపల్ శాఖల మంత్రులు రామానాయుడు, నారాయణుడు చెప్పిన చొరవ అభినందనీయమన్నారు. త్రాగునీటికై సాగర్ జలాలతో 3 చెరువులు నింపడం జరిగిందని, స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా చేసేందుకు ఫిల్టర్ బెడ్లను మార్చడం జరిగిందన్నారు. రోజు మార్చి రోజు స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని, పట్టణ ప్రజలు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చెరువు చూస్తే చాలా సంతోషం అనిపించింది. బ్రహ్మాండంగా పూర్తిగా 3 చెరువులు బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో పరిమాణాన్ని పూర్తిగా నింపారు. చెరువు నిండా మంచినీళ్ళు కృష్ణానదీ జలాలతో నింపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చంద్రబాబు గారికే సాధ్యపడింది. డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు గతంలో ఏ ప్రభుత్వం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. కానీ చంద్రబాబు గారు ఈరోజు తాగడానికి నీళ్లు సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నప్పుడు మనకి 15 రోజుల క్రితమే నీళ్లు విడుదల చేసి ఈరోజు మన చెరువులు నింపడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మంత్రి నారాయణ గారు, అలాగే చొరవ తీసుకున్నటువంటి నిమ్మల రామనాయుడు గారికి, మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చెరువు నింపబట్టి, సాగర్ జలాలతో చెరువు నింపబట్టి మంచినీటి సమస్య లేకుండా పోయింది. ఇక్కడ నుండి ప్రజలకి, వినుకొండలో ప్రజలకి మంచి ఫిల్టరేషన్ చేసి అధికారులు, మున్సిపల్ అధికారులు చక్కగా మానిటరింగ్ చేసి మంచినీళ్ళు ఫిల్టర్ చేసి అందించబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మరి ఈ మంచినీళ్ళు ఫిల్టర్స్ మార్చి, గతంలో దెబ్బతిన్నటువంటి ఫిల్టర్స్ మార్చడం, అక్కడ అంతా కూడా ప్యూరిఫికేషన్ సిస్టాన్ని పెంచడం, ఇవన్నీ కూడా చేశాము. ఇప్పటి నుండి ప్రజలు వాటిని మంచిగా ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే నీరు వృధా చేయకుండా, నీరు ప్రాణాధారం, ఇలాంటి మంచినీళ్ళని, అలాగే ఎలాంటి నీరుని కూడా వృధా చేయకుండా దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే 1వ తారీఖున పెన్షన్లు అందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. మన వినుకొండ ప్రాంత ప్రజలు, పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా దయచేసి ఆ రోజు ఇళ్ల దగ్గరే ఉంటే 1వ తారీఖు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగిద్ది. గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి పాలనలో లాగా అంటే ఏ తారీఖు ఇస్తారో చెప్పలేని పరిస్థితి కాదు. ఈరోజు రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పులు అప్పచెప్పిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చూసాం. సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఈరోజు చంద్రబాబు గారు 1వ తారీఖే ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చిన విధంగా ఈరోజు పెన్షన్దారులందరికీ కూడా 1వ తారీఖు ఆన్ డాట్ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. అందరూ కూడా 1వ తారీఖు తప్పనిసరిగా ఇళ్ల దగ్గరే ఉంటే అందరూ వచ్చి పెన్షన్లు అన్నీ కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు అందరికీ ఒకే రోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు 100%. ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ, పెన్షన్ లబ్ధిదారులందరూ ఆ 1వ తారీఖు ఎక్కడ వెళ్లకుండా ఊళ్ళోనే ఉండి దీన్ని అందుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కౌంటింగ్ అనంతరం ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులు గారు 3వసారి గెలిచిన వెంటనే ఇక్కడ చెరువు సందర్శనకు రావడం జరిగింది. ఆ రోజున చాలా ఇబ్బందికరం ఉంది, అడుక్కొచ్చాయి నీళ్లు. వెంటనే వారు మరి మంత్రివర్గం ఏర్పడినటువంటి వెంటనే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మరి ఎమ్మెల్యే గారు స్వయంగా ఈ విషయాన్ని తీసుకెళ్ళి డెడ్ స్టోరేజీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి మన చెరువుకి ఆ రోజున మరి 5 టీఎంసీ నీళ్లు తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ రోజున బ్రహ్మాండంగా ఈ 3
చెరువులను కూడా మనం పూర్తి స్థాయిలో నింపుకున్నాం. ఇంకా 3 నుంచి 4 నెలల పాటు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనందరి అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి వేళ విశేషం. ఈ రోజున శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండింది, గేట్లు ఎత్తుతున్నారు. నాగార్జున సాగర్ కూడా 1 వారం రోజుల్లో నిండింది. మనకు నీటి సమస్య అనేది ఇంకా రాబో సంవత్సరాల కాలం పాటు ఉండదనేది ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఆ వాతావరణం మనకు కనపడతా ఉంది. ఇది మనం అందరం కూడా హర్షించదగ్గ పరిణామం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అధికారులకు చెప్పడం జరిగింది, కమిషనర్ గారికి, డిఏ గారికి. ప్రతిరోజు కూడా ఈ రోజున మంచినీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే వారు ఏదైతే 159 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారో ఆ నిధులు ఇంకా ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో సిఈ గారిని, ఎస్సీ గారిని తీసుకొచ్చి ఈ చెరువు నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలి, ఈ ప్రజలకు ప్రతిరోజు ఏ విధంగా నీరు ఇవ్వాలనే దాన్ని ఒక ప్రణాళిక రూపొందించి వినుకొండ పట్టణంలో కానీ, వినుకొండ పరిసర ప్రాంతాల్లో కానీ, వినుకొండ నియోజకవర్గంలో కూడా మంచినీటి సమస్య పూర్తి స్థాయిలో తీరుస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. గతంలో వాళ్ళు రూరల్ చెరువులు నింపాల మనం ఇప్పుడు అన్ని చెరువులు. ఇంకా సంతోషం ఏంటంటే అసలు కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ చెరువులు 3 నింపాలంటే మోటార్లు పెట్టాల్సి వచ్చేది. ఈ రోజున ఫోర్స్ మీదనే, అంటే గ్రావిటీ మీదనే 3 చెరువులు నింపారు. ₹1 కూడా దుర్వినియోగం కాలేదు. స్థానిక వినుకొండ పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో ఆగస్టు 9న ఢిల్లీలో జరగబోయే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరుగు ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని మాల మహానాడు వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు గోదా జాన్ పాల్ ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలం చెల్లిన వర్గీకరణను నేటి రాజకీయ పార్టీలు మళ్లీ తెరపైకి తెచ్చి ఎస్సీ వర్గీకరణ పేరిట రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచన మానుకోవాలని, దేశంలో ఎస్సీల పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్స్ పెంచాలని, ఎస్సీ ఎస్టీ ఉమ్మడి వజ్రాయుధం అట్రాసిటీ చట్టం నీరుగార్చడంపై, ప్రైవేటు రంగాల రిజర్వేషన్స్, భారత రాజ్యాంగ హక్కులపై ఉమ్మడి పోరాటాలకు మాదిగ సోదరులు కలిసి రావాలని పిలుపునిస్తూ ఆగస్టు 9న ఢిల్లీలో జరుగు మాలల మహాధర్నాకు ఆంధ్రప్రదేశ్ నుండి మాల ఉపకులాలు వేలాదిగా తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల మాల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలియజేశారు. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు కార్యాలయంలో హలో మాల చలో ఢిల్లీ పేరిట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాల సంఘాల నాయకుల్ని ఏకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మాల మహానాడు జాతీయ అధ్యక్షులుగా ఉన్న గోళ్ళ అరుణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు చైర్మన్గా, అలాగే తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్గా చెరుకు రామచందర్ గారు, అలాగే మాల మహానాడు మరో జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో అలగా రవికుమార్ గారు మాల మహాసేన, అంబటి కొండలరావు గారు జేబీఎం పీపుల్స్ జేఏసీ అధ్యక్షులు, అలాగే సిద్ధాంతుల కొండబాబు ఆంధ్ర మాల మహానాడు, ఎనిగిపాటి విజయ్, గొల్లా కిరణ్ తదితరులు, ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన మాల సంఘాలు ఏకంతో ఆగస్టు 9న హలో మాల చలో ఢిల్లీ పేరిట ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ, కాలం చెల్లినటువంటి వర్గీకరణను, గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి వర్గీకరణను మాలామాదిగలను విడగొడుతూ మాలామాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పార్టీల కుట్రలతోటి వర్గీకరణ పేరుతో మాలామాదిగలు విడదీస్తున్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా చలో మాల హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టనివ్వకుండా ఏ రాజకీయ పార్టీ అయితే వర్గీకరణ అంశం గురించి మాట్లాడుతుందో, ఏ రాజకీయ పార్టీ అయితే వర్గీకరణ గురించి బిల్లు పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తుందో ఆ రాజకీయ పార్టీల అంతం మాలల పంతం అనే నినాదంతో ముందుకెళ్తాం. రేపు ఏదైతే ఆగస్టు 9న చలో ఢిల్లీ పిలిపించామో ఆ చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలంతా కూడా వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే ప్రధానంగా వినుకొండ నియోజకవర్గంలో గ్రామానికి ఈ హలో మాల చలో ఢిల్లీ కరపత్రాన్ని తీసుకెళ్ళాలి. ఈ కరపత్రం ద్వారా ఏదైతే మాలలను కోల్పోతున్నటువంటి హక్కులు, మాలామాదిగలు విడిపోతే ఈ రాజ్యాంగం ఏ విధంగా విచ్ఛిన్నం అవుతా ఉందో, ఏ విధంగా అగ్రకుల రాజకీయ పార్టీలు విడగొట్టి విభజించి పాలించే సిద్ధాంతాన్ని తీసుకెళ్తున్నారో మనం బట్టబయలు చేయడానికి, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వినుకొండ నియోజకవర్గాల్లో గ్రామాన కార్యకర్త, మండల కమిటీ, గ్రామ కమిటీ, నియోజకవర్గ కమిటీ పనిచేయాలని ఈరోజు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా
పిలుపునిస్తా ఉన్నాం. వినుకొండ మండలంలోని చీకటీగలపాలెం సమీపంలోని భ్రమర టౌన్షిప్ లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ పారా లక్ష్మయ్య తదితరులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులను వారు కలిసి వెంచర్ల సరైన డ్రైనేజీ, సరైన మంచినీరు సౌకర్యాలు లేవని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని టౌన్షిప్ లో మౌలిక సదుపాయాలైన మంచినీరు, డ్రైనేజీ సౌకర్యం తదితరగా ప్రభుత్వం చేయదగిన పనులు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఎంపీడీఓతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం ద్వారా చేయాల్సిన మౌలిక సదుపాయాలు, వెంచర్లు చేయాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన శుభదిన్ భోజన్ కార్యక్రమంలో భాగంగా పట్నంలోని 10వ వార్డు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల యందు 23వ వార్డు కౌన్సిలర్, మైనార్టీ నాయకులు టి నన్నేస విద్యార్థులకు పండ్లు, ఫలహారాలు అందించారు. ఈ సందర్భంగా నన్నేస మాట్లాడుతూ విద్యార్థులు చదువును ఇష్టపడి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. గ్రామంలోని పాత వెలుగు కార్యాలయం ఆవరణలో నాబార్డు వారి సహకారంతో నేచురల్ హెల్త్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎల్ఈడి బల్బ్స్, అన్ని వెరైటీ ఎల్ఈడి లైట్స్ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేచురల్ హెల్త్ కేర్ సొసైటీ సిఇఓ ఎన్ భగవాన్ దాస్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాబార్డు వరకు గ్రామీణ ప్రాంతాలలో అందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అయితే వారికి సంవత్సరంలో 6 నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగతా 6 నెలలు ఖాళీగా ఉంటారు. కనుక 6 నెలలు ఖాళీగా ఉన్న సమయంలో కుల, వర్గ భేదాలు లేకుండా ఇష్టం ఉన్న వారందరికీ వృత్తిపరమైన శిక్షణ ఇప్పించి, బ్యాంకు రుణం ఇప్పించి యూనిటీ ఏర్పాటు చేసిన ఎడల వారికి అదనపు ఆదాయాన్ని కలిగించడమే ఈ శిక్షణ యొక్క ఉద్దేశం అన్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.